అమరావతి నవనిర్మాణ సాధకుడు, నదుల అనుసంధాల అపర భగీరథుడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శ్రామికుడు, ప్రజల పక్షాన నిరంతరం పోరాడే ప్రేమికుడు, యావత్ రాష్ట్రం, యావత్ దేశం, ప్రపంచం నిరంతరం ఎదురు చూసే ఒకే ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి. గట్టిగా చప్పట్లతో మీ అభిమానాన్ని తెలియజేయాలి. ఏమని వర్ణించాలి? 750 కిలోమీటర్లు ఉన్నటువంటి కృష్ణా జలాలను కుప్పం ప్రజల పాదాలు చెంతకు చేర్చినటువంటి అభిర భగీరథుడికి మరొకసారి గట్టిగా చప్పట్లతో అభిమానంగా తెలియజేయాలి. దాదాపు 63,61,380 మందికి ప్రతి నెల 2,750 కోట్ల రూపాయలతో పింఛన్లు అందిస్తున్నటువంటి ఆ సూర్య తేజోమూర్తికి మరొకసారి గట్టిగా చప్పట్లతో మీ అభిమానాన్ని తెలియజేయాలి. ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ స్వాగతం పలుకుతూ కార్యక్రమంలో మొట్టమొదటిగా స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీధర్ చామకూరి ఐఏఎస్ గారిని ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకి, ప్రజాప్రతినిధులకి, ప్రజలకి మరియు మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. విజన్ 2047లో భాగంగా మొదటి సూత్రంగా చెప్పినటువంటి పేదరిక నిర్మూలన భాగంగా పేదలకు సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేయడానికి మన అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కె బోయినపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 1990లో ఆర్థిక సంస్కరణల తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి మరియు ఇతరత్ర వినూత్న కార్యక్రమాలకి మీరు నాంది సార్. దానిలో భాగంగా P4 పథకం వినూత్నమైన మరియు దేశానికి మరియు ప్రపంచానికి ఒక ఆదర్శమైన కార్యక్రమాన్ని మీరు ప్రారంభించారు సార్. దాంట్లో భాగంగా మీరు ప్రవచించినటువంటి సమాజంలో ఉన్నతంగా ఉన్నటువంటి 10% వర్గం అనేది మార్గదర్శులుగా, 20% కుటుంబాలు ఆర్థిక పిరమిడ్లో అట్టడిగిన ఉన్న వారిని ఆదుకోవాలని, బంగారు కుటుంబాలుగా దత్తత తీసుకోవాలని మీరు పేర్కొన్నారు సార్. దానికి అనుగుణంగా అన్నమయ్య జిల్లాలో 7,076 మార్గదర్శకులు, 61,669 మంది బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది సార్. ఈ P4 అనే కాన్సెప్టు ప్రారంభ దశలో ఉన్నప్పుడు మీరు రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి గ్రామానికి వచ్చి అక్కడ 2 కుటుంబాలను మార్గదర్శుల ద్వారా హౌసెస్ ని కట్టించాలని మీరు సూచించారు సార్. మరి దానికి అనుగుణంగానే వెంకటరమణ గారు, లోకేష్ గారు అనే 2 మార్గదర్శులు ఒక్కొక్క ఇంటికి 7.5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి మరి వారికి